హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ సీజన్లో విరివిగా లభ్యమయ్యే ఆ కాకరకాయని తింటున్నారా? ఒకవేళ మీరు మిస్ చేసుకుంటే ఇప్పుడు చెప్పే ప్రయోజనాలను అన్నింటినీ కోల్పోయినట్టే. ఈ ఆ కాకరకాయలు కేవలం ఈ సీజన్లో మాత్రమే చాలా విరివిగా లభ్యమవుతాయి. మనలో చాలామంది వీటిలో గింజలు ఎక్కువగా ఉంటాయని తినడానికి ఇష్టపడరు, కానీ వీటిలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఏ సీజన్లో వచ్చే ఆ కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ ఆకాకరకాయలను బోడ కాకరకాయ అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తూ ఉంటాయి. కాకరకాయలో ఉన్న ప్రయోజనాలు చూస్తే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వలన అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. దీని గుజ్జు విత్తనాలలో ఉండే కరిగే ఫైబర్ గ్యాస్ట్రిక్ అల్సర్, పైల్స్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. సీజన్ మారినప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా డయాబెటీస్ కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. కాకరకాయలోని కెరోటినాయిడ్స్ కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా చేస్తాయి. వీటిలో ఉండే ఫోలేట్ల వలన శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. దాంతో గర్భస్థ శిశువుకు ఎదుగుదలకు సహాయపడుతుంది. దీనిలో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, అమైనో ఆమ్లాలు, జింక్, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం సమృద్ధిగా ఉంటాయి. అందువలన వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తుంది. ఈ కాకరకాయలు దొరికినప్పుడు అస్సలు మిస్ కాకుండా తినడానికి ప్రయత్నం చేయండి. వీటిలో పీచు అధికంగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు తొలగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. ఇక యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లవనాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ని అడ్డుకుంటాయి. కాలేయాన్ని రక్షించి కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. కాబట్టి ఆహారంలో భాగంగా చేసుకోండి. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఈ కాకరకాయలతో వేపుడు చేసుకోవచ్చు, అలాగే కూర చేసుకోవచ్చు, మసాలా కర్రీగా కూడా చేసుకోవచ్చు. ఎలా తీసుకున్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఏ సీజన్లో వచ్చే కూరలను ఆ సీజన్లో తప్పనిసరిగా తీసుకోవాలి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.